వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పేరు సురేందర్ రెడ్డి గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కరీంనగర్. సురేందర్ రెడ్డి గారు తండ్రి గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, డిఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత సురేందర్ గారు తండ్రి పేరు వెంకటరామరెడ్డి గారు, ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. సురేందర్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. సురేందర్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా పనిచేసిన సమయంలో పీపుల్స్ వార్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఆ టైంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఎలా కంట్రోల్ చేశారు, ముఖ్యంగా ఖానాపూర్ లాంటి ప్రాంతాలు పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండేది, నిత్యం నక్సల్తో పోరాటం చేస్తున్న సమయంలో ఆయన ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, ఆ సవాల్ని ఏ విధంగా దాని సమస్య పరిష్కారం చేశారని కాకుండా సురేందర్ రెడ్డి గారిని కూడా చంపడానికి నక్సల్స్ ఒక కోవట్ని వాడుకుంటే ఆ కోవట్ జరిగిన సంఘటన ఏంటో విషయాన్ని సురేందర్ రెడ్డి గారిని తెలుసుకున్నాం. సురేందర్ రెడ్డి గారు నమస్తే. సురేందర్ రెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనగానే ఒకప్పుడు 93 నుండి అది నిత్యం మావోయిస్టులు కానీ అంటప్పుడులో పీపుల్స్ వారికి వాళ్ళకి ఒక అడ్డాగా ఉండేది. పర్టికులర్గా ఖానాపూర్ ఆ ప్రాంతం అంతా కూడా నిత్యం అక్కడ కూడా కోంబింగ్ అంటే పబ్లిక్గా వాళ్ళు యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్న రోజుల్లో ప్రజల మద్దతుతో వాళ్ళు నిత్యం ప్రభుత్వాల మీద కానీ లేదా రాజకీయ నాయకుల మీద కానీ పోరాటాలు చేసే రోజులు. ఆ విధంగా వాళ్ళు అంత కష్టపడబట్టే ప్రభుత్వం కూడా కింద వరకు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం అనేది ఎవరు కాదన్నారు. వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నారు, ప్రజలు వాళ్ళకి మద్దతు ఇస్తున్న సమయంలో పోలీసులు కూడా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడం. పోలీసులకి రెండు అంటే ఒకవైపు అన్నం పెడితే పోలీసుల కోపం, పెట్టకపోతే అన్నల కోపం. ఈ రెండింటి మధ్యన ఆదివాసులు బాగా నలిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీ వైపుని తీసుకుంటే మీ వ్యక్తిగతంగా ఎటువంటి లేకపోయినా ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం మీరు కూడా వాళ్ళని వెళ్ళడం, వాళ్ళు కూడా మిమ్మల్ని వర్గ శత్రువులుగా భావించే తప్ప వ్యక్తిగత శత్రువులుగా చూడుకున్న రోజుల్లో ఆ వార్ ఎలా జరుగుతుండేది అంటే రోజు ఏదో సంఘటన జరుగుతుండేది. ఎక్కడ మీ పక్కన మహారాష్ట్ర బోర్డర్ నుంచి రావడం కానీ ఇలా తిరియాని అవ్వచ్చు, ఖానాపూర్ అవ్వచ్చు, ఖడేం అవ్వచ్చు, అంటే అటువైపు దాడులు ప్రతి దాడులు సంఘటన ఎలా జరుగుతుండేవి. మీరు పోస్టింగ్ అంటే మీరు ఆల్రెడీ నాన్నగారు మీ పోలీస్ కుటుంబం వచ్చారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతో మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ ఛాలెంజెస్ని ఏ విధంగా మీరు స్వీకరించారు? ముఖ్యంగా నక్సల్స్ ప్రభావితం అన్నది ఆ సమస్యని సామాజిక సమస్యగా చూసారా, లేదు శాంతి భద్రతల సమస్యగా చూసారా? ఈ ప్రశ్నలతో పాటు మిమ్మల్ని మట్టపెట్టడానికి మీ దగ్గర ఉన్న పనిచేసిన హోంగార్డ్ని వాళ్ళు కోవట్గా మార్చుకోవడం, ఆ సంఘటనలో అతను ఆత్మహత్య చేసుకోవడం, అసలు ఆ ఎపిసోడ్ ఏంటో, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సురేందర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్గా చూస్తున్న కష్టాలు నష్టాలు చూసిన తర్వాత కూడా మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారో చెప్పండి. బేసికలీ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నాము అన్న దానికైతే ఇట్ వాజ్ మై క్రేజ్ టు వియర్ ది యూనిఫామ్. ఐ వాజ్ ది ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై మై ఫాదర్. సో నేను 1989 బ్యాచ్లో ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ ఐ వాజ్ గివెన్ అంటే ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 1 year శేష్ కుమార్ గారి దగ్గర నేను ప్రొబేషన్ ఎస్ఐ గారు. మీరు 1918 బ్యాచ్ సెలెక్ట్ కాక ముందు మీ నాన్నగారు ఎక్కడ పనిచేశారు అది కూడా? మా నాన్నగారు యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ హీ హాజ్ వర్క్డ్ ఇన్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? వరంగల్. ఓకే. సో మై ఫాదర్ వర్క్డ్ యాజ్ ఇన్స్పెక్టర్ ఫర్ 9 years in Warangal district also. Prior to that, he worked in Adilabad, then he worked in Karimnagar, then Nalgonda, Khammam. So he has North Telangana, almost entire districts he has covered. So I was very much impressed by my father. During agitation period, he was inspector at Hanamkonda, 1969-70, where the Telangana agitation was in peak. So I was also a student. I happened to be impressed by this Telangana sentiment also. So in that way I joined the police department. Initially, after completion of probation, I was posted in Wankidi, which is adjacent to Asifabad in Adilabad. First posting ikkada? Wankidi. అది మహారాష్ట్ర border. Chandrapur and Asifabad. Okay. So that there is a border. Karimeri, Wankidi. Yes. సో ఆ వాంకిడి చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ. అవును, బోర్డర్ మహారాష్ట్ర.
couldn't remember that place actually. So we used to regularly interact with the Chandrapur police. KL Prasad was the SP of Chandrapur at that time. So being a Telugu person, he hails from Guntur. సో మాకు చాలా సన్నిహిత్యం ఉండేది సార్. తర్వాత ఈ వర్క్ యాజ్ కమిషనర్ బాంబే ఆల్సో. కమిషనర్ బాంబే, ఓకే. బాంబే సిటీ. సో అతని దగ్గరికి మేము రెగ్యులర్ వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు టోటల్ ఆ ఏరియాలో మాకు రాజేందర్ వాజ్ ది సిఓ ఆఫ్ దట్ వాంకిడి అండ్ చంద్రపూర్ ఏరియా LGS అంటారు, లోకల్ గిరిల్లా స్క్వాడ్. సో అతడు ఈ వాజ్ వెరీ యాక్టివ్. సో ఈ వాజ్ వెరీ మచ్ ఫ్రైటెండ్ బై అవర్ మూమెంట్స్ ఆల్సో. ది మూమెంట్ ఐ టుక్ చార్జ్ ఆఫ్ వాంకిడి 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కూడా అయ్యాయి. సో అతను ఆఫ్టర్ సమ్ టైమ్ హీ సరెండర్డ్, హీ వాజ్ అరెస్టెడ్ బై పోలీస్. సో వెన్ ఐ వాజ్ ఎస్ఐ ఆదిలాబాద్ టౌన్, అతను నా లాకప్లోనే వచ్చాడు. సార్ రాజేందర్ వచ్చాడు, ఎందుకంటే అప్పుడు సబ్ జైల్స్ లేవు. సో ఎవ్రీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత సరే ఆ సెక్యూరిటీ ఎస్కాట్ వాళ్ళని అతను పిలువురా బాబు, హూమ్ యూ ఫియర్ ది మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అని అతన్ని అడిగాను. సార్ ఆ సురేందర్ రెడ్డి అని ఎవరో ఉన్నాడు సార్, ఐ ఫియర్ హిమ్ వెరీ మచ్. మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ హిజ్ ఆన్స్లాట్ అని మీకే చెప్తున్నాడా? మాకే చెప్తున్నాను, నేను ఎవరో అతను తెలియదు కదా. సో అరే ఐఎమ్ సురేందర్ రెడ్డి సార్ అని చెప్పి. సో దట్ వాజ్ ది ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ నక్సల్స్. సార్ వాంకిడిలో నక్సల్స్ మూమెంట్తో పాటు ఎక్కువగా స్మగ్లింగ్ కూడా సెన్సేషనల్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. కోట్నాక్ భీమరావు వాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అతను. నేను ఛార్జ్ తీసుకున్న రోజే కోట్నాక్ పైకురావు అని వాళ్ళ తమ్ముడు, he was murdered by the extremists. So that was the first case in my service to have been registered, to have been investigated, to have assisted my CI and other officials. So adi naku actually I took charge of Vankidi PS on 15th July. 2nd August రోజు దిస్ ఇన్సిడెంట్ అక్కర్ ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 1st and 2nd. సో ఫస్ట్ కేస్ రిజిస్టర్డ్ బై మీ వాజ్ ఆల్సో ఏ 302 కేస్ విత్ 147, 148, 149 అండ్ అదర్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అండ్ అదర్ థింగ్స్. సో గుంజాడ అనే విలేజ్లో జరిగింది ఇది. గుంజాడ ఈజ్ ఆల్మోస్ట్ 13 kilometers ఫ్రమ్ వాంకిడి. వీ హ్యావ్ టు క్రాస్ ది రివర్ 6 times టు గో టు గుంజాడ. ప్రాణహిత అదే చిన్న చిన్న వాగులు ట్రిబ్యూటరీస్ ఉంటాయి. సో అవి క్రాస్ చేసి వెళ్ళేసరికి ఆన్ దట్ డే డిఐజీ కేమ్, ఎస్పీ గారు వచ్చారు, ఏఎస్పీ మంచిర్యాల వచ్చారు. సో ఎవ్రీబడి హ్యాడ్ టు కంపెనీ. 4 times I had to go to that village in a span of 2 days. So we could arrest majority of the Dalam members who participated and we remanded them. టాడా యాక్ట్ కూడా ఉండే అప్పుడు. సో టాడా యాక్ట్లో కూడా మాలకొండ వాజ్ ది ఎస్పీ అట్ దట్ టైమ్, ఫస్ట్ ఎస్పీ. సో ఇట్ వాజ్ ది ఫస్ట్ కేస్ ఆఫ్ మర్డర్ ఇన్వెస్టిగేటెడ్ బై మీ ఇన్ మై సర్వీస్. సార్ వాంకిడ్లో ఎక్స్పోర్ట్ కూడా స్మగ్లింగ్ బాగా జరుగుతుంటుంది అక్కడ, మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఐడి లిక్కర్ కానీ గుడంబా లాంటివి ఎక్కువగా స్మగ్లింగ్ ఉండేది. చాలా తక్కువ కంపేర్ టు, ఎందుకంటే మట్కా ఓటు విపరీతంగా నడుస్తుంటుంది. మట్కా కూడా తక్కువే అక్కడ, ఎందుకంటే మీకు పక్కన నారంగి సంత్రి అని దేశీదారు దొరుకుతుంది మహారాష్ట్రలో. దట్ ఈజ్ మచ్ చీపర్ దాన్. అది కూడా స్మగ్లింగ్ అయ్యింది కదా, అది ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ 15 rupees ఆర్ సంథింగ్ ఉంటుంది ఒక క్వార్టర్. సో పీపుల్ డ్రింక్ దట్ రాదర్ దాన్ అవర్ ఐడి లిక్కర్. అది మన దగ్గర నుంచి అటుపోదు, అటు నుంచి ఇటు వస్తుంది. మట్కా మట్కా కూడా అక్కడ తక్కువ, వెరీ ఫ్యూ కేసెస్. ఓకే. వాంకిడి తర్వాత ఇక్కడికి వచ్చారండి. వాంకిడి తర్వాత ఐ కేమ్ టు నిర్మల్. నిర్మల్లో కూడా భీమిరెడ్డి గారు అని డిప్యూటీ స్పీకర్ ఉండే, అతని మర్డర్ అయింది. ఆయన మర్డర్ అయింది మీరు జాయిన్ అయిన తర్వాత. సో మల్లారెడ్డి గారు అని అడ్వకేట్ ఉంటాడు. మల్లారెడ్డి, భీమిరెడ్డి ఇద్దరు దే హ్యావ్ ప్రొఫెషనల్ రైవలరీ ఇన్ ది కోర్ట్. సో
కొన్ని కేసెస్లో ఇతని క్లయింట్స్ని అతను విన్ ఓవర్ చేశాడు, అతని క్లయింట్స్ని ఇతను విన్ ఓవర్ చేశాడు. దట్ వాజ్ ది ప్రొఫెషనల్ రైవల్రీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో మల్లారెడ్డి planned and murdered with the Bhimreddy with the help of his driver and other accomplices. We could apprehend them, arrest them, remand them. అంటే క్లూస్ దొరికాయి మీకు? దొరికాయండి. వీళ్ళు ఏం చేశారంటే ఒక కార్ వాడారు, అంబాసిడర్ కార్, మద్దిపాటి వెంకులు, మద్ది వెంకులు సంథింగ్ ఎం వెంకులు. హీ వాజ్ ది డ్రైవర్ ఆఫ్ మల్లారెడ్డి. Mallareddy, to escape this, he has planned everything and left for alibi create చేయడానికి రాజమండ్రి అటు ఇటు వెళ్ళాడు. సో ఈ కార్ ఇంజను అతని కార్ ఇంజన్ రిప్లేస్ చేశారు జస్ట్ బిఫోర్ ది ఇన్సిడెంట్. సో వీ కుడ్ గెట్ ఆల్ ది లింకింగ్ ఎవిడెన్స్. దెన్ వీ కుడ్ అరెస్ట్ వెంకులు, వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి అని వాళ్ళ అన్న కొడుకుంటాడు. దేర్ ఆర్ సమ్ 8 అక్యూజ్డ్. మల్లారెడ్డి కూడా అరెస్ట్ చేశాము. సార్ బైన్సా అప్పట్లో ఏ విధంగా ఉంటుంది? బైన్సా ఐ వర్క్డ్ ఫర్ 3 years ఫ్రమ్ 2000. నిర్మల్లో మీరు పనిచేస్తున్నప్పుడు బైన్స్ ఎఫెక్ట్ ఉండేదా? ఉండేది. అప్పుడు కూడా కమ్యూనల్ రైట్ అయింది. 92 బాబ్రీ మస్జిద్ డిసెంబర్ 6th రోజు జరిగిన తర్వాత దెర్ వాజ్ లాట్ ఆఫ్ కమోషన్ ఇన్ బైన్సా. బైన్సాలో జరిగినప్పుడు వీ టుక్ ప్రికాషనరీ మెజర్స్, పోస్టింగ్ ఆఫ్ పికెట్స్, పెట్రోలింగ్, తర్వాత పీస్ కమిటీ మీటింగ్స్. సో అన్నీ వీ కుడ్ మేనేజ్ ఇన్ నిర్మల్ దట్ నో ఇన్సిడెంట్ అక్కర్డ్ ఇన్ నిర్మల్. సార్ నిర్మల్లో ఒకప్పుడు పత్తి వ్యాపారం మంచి బాగా వెల్విస్తున్న రైతులు అవును బాగా ఉండే ఆ సిచ్యువేషన్ మీరు చూసుంటారు. అవును, బిజినెస్ హెడ్ క్వార్టర్గా ఉండేది. కానీ క్రమేపీ తగ్గిపోవడం కారణం అనుకోవచ్చు అండి. అర్బనైజేషన్. ఇప్పుడు అంతేనా కమ్యూనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కమ్యూనల్ ఇష్యూస్ చాలా తక్కువ. నిర్మల్లో కమ్యూనల్ ఇష్యూస్ ఆర్ వెరీ ఫ్యూ. కానీ ఎందుకంటే వాళ్ళందరూ కూడా పక్కన చంద్రాపూర్కి, నాగ్పూర్కి వెళ్ళిపోతున్నారు. లేదబ్బా, ఫ్రమ్ నిర్మల్ ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ మైగ్రేటెడ్. ఓన్లీ థింగ్ ఇస్ అర్బనైజేషన్. ఏంటంటే ఇప్పుడు వాల్యూ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ గ్రోన్ అప్. ఇప్పుడు 10,000 ఉంది, 10 లక్షలు అయింది. సో పీపుల్ ఆర్ సెల్లింగ్ అండ్ మేకింగ్ మనీ. అట్లా ఎందుకంటే ఇంకా మనకు ఫర్టైల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈవెన్ దిస్ వాట్ యు కాల్ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కూడా వస్తాయి ఇక్కడికి. సో ఉన్న ఏరియాలో లాట్ ఆఫ్ ఇరిగేషన్. పబ్లిక్ ఏ విధంగా ఉండేవారండి అప్పట్లో? పబ్లిక్ ఏ విధంగా ఉండేవారు అంటే పెరగ చూసుకుంటేవారా? మంచి వాళ్ళుగా? చాలా మంచి. ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ ఫైన్ పీపుల్. నిర్మల్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అయ్యా పీస్ఫుల్గా ఉంటుంది. యా, ఎందుకంటే ఐ వర్క్డ్ ఫర్ 4 years ఇన్ నిర్మల్ యాజ్ SI and CI. సో ఐ నో వెరీ వెల్ అబౌట్ నిర్మల్. పీపుల్ ఆర్ వెరీ ఫేర్. సార్ నిర్మల్ తర్వాత అండి? నిర్మల్ తర్వాత బైన్సా తర్వాత నిర్మల్కి వచ్చాను. అచ్చా. నిర్మల్ తర్వాత అగైన్ ఐ గాట్ మై ప్రమోషన్ అండ్ వాస్ పోస్టెడ్ టు వరంగల్ యాజ్ ఇంటెలిజెన్స్. అంటే బైన్స్లో మీరు కమ్యూనల్కి బాగా ఫేస్ చేసినప్పుడు ఇన్సిడెంట్ చెప్పండి. అక్కడ ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా అక్కడ ఫైర్ అవుతుంటుంది. ఎస్, మనం వీ షుడ్ బి వెరీ కాషియస్ అబౌట్ బోధన్ దెన్ బోకర్. ఎందుకంటే ఈ 2 అడ్జాయినింగ్ ప్లేసెస్ పక్కన ఇంపాక్ట్ అన్నట్టు జస్ట్ 40 kilometers ఉంటాయి 2 కూడా. అక్కడ ఏది జరిగినా దాని ఇంపాక్ట్ బైన్సాలో వస్తుంది. సో ఐ వర్క్డ్ యాజ్ CI బైన్సా ఫ్రమ్ 2005 to 2008. నా ట్రాన్స్ఫర్ అయిన ఒక 1 monthకు దెర్ వాజ్ అ బిగ్ కమ్యూనల్ రైట్ వేర్ 11 people were killed. 3 people పోలీస్ ఫైరింగ్ అంటారు లేదా సమ్ అదర్ థింగ్స్. రిమైనింగ్ 8 దే వర్ ఇన్ ది హౌస్ సెట్ ఫైర్. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ మట్టుకే టౌన్లో జరుగుతుంది. ఫస్ట్ ఇన్సిడెంట్ మట్టుకే టౌన్లో జరుగుతుంది, బైన్సా టౌన్లో. మిగతా అన్ని ఇన్సిడెంట్స్ అన్నీ పక్క ఊళ్ళల్లో జరుగుతుంటాయి. వేర్ 1 community ఈజ్ అ మైనారిటీ. సో వాటోలీ అనే దగ్గర ఇట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ 8 people ఆల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏ CISF కానిస్టేబుల్. అలాగే ఏం చేశారంటే చిన్న పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లు డోర్లు ప్రెస్ చేసి దాంట్లో ఒక 15 liters కెరోసిన్ అండ్ పెట్రోల్ మిక్స్డ్ పోసి, తర్వాత ఈ దర్జీ దగ్గర కట్ అయిన ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్, అవన్నీ అంటబెట్టి లోపలేశారు. బయట నుంచి లాక్డ్, దే కెనాట్ ఎస్కేప్. సో ఆల్ ది 8 people
They were burnt to fire. అచ్చా సార్ బైన్సాలో మీరు దాదాపు 3 years పనిచేశారు. Yes. అక్కడ రూట్స్ తెలిసి ఉండే మీకు, రెండు మతాల మధ్యన ఇష్యూ అన్నది ఎక్కడ ఏం జరిగినా అక్కడ ఫైర్ అవుతుంటుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమనుకుంటున్నారండి? అంటే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఒకట, లేదు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే దాని రూట్స్కి వెళ్ళి చేయడమా, లేదు అక్కడికి ఎవరైతే 2 వర్గాల వారు ఉన్నారో వాళ్ళకి ఆ యువత అందరికీ వేరే ఉద్యోగం కల్పించి వాళ్ళ మైండ్ ఇటు రాకుండా వాళ్ళకి వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తే అదేమన్నా దానికి సొల్యూషన్ దొరుకుతుంది? అట్లా సొల్యూషన్ ఏం లేదు, ఎందుకంటే బోత్ ది ఏరియాస్ ఆర్ సెగ్రిగేటెడ్ బై ఓన్లీ రోడ్స్, నారో రోడ్స్, వేర్ ఈవెన్ అవర్ లైట్ వెహికల్ కెనాట్ గో. ఆటో, మోటార్ సైకిల్ తప్పితే వేరే లేదు. దే ఆర్ థిక్లీ పాపులేటెడ్. ఇప్పుడు కొద్దిగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది టౌను, కానీ ఎక్కడైతే పాత ఓల్డ్ సిటీ, ఓల్డ్ బైన్స్ అవుతున్నదో అవి దే ఆర్ ఆల్ వెరీ వెరీ నారో రోడ్స్. హార్డ్లీ ఏ 2-wheeler కెన్ గో. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ది పోలీస్ కెనాట్ రీచ్ ది స్పాట్ వేర్ ఎనీ ఇన్సిడెంట్ అక్కర్స్, ఎక్సెప్ట్ మనం పికెట్స్ వేసి రెగ్యులర్ పెట్రోలింగ్ పెట్టి టైం టు టైం మానిటర్ చేస్తే తప్పితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. దానికి సొల్యూషన్ లేదంటారా? ఇంకా బైన్స్లో పాపులేషన్ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 27,000 అఫిషియల్ ఓటర్స్, 13,500 are Hindus, 13,500 are Muslims. Okay. So if a Muslim fellow hits a 2-wheeler of a Hindu fellow, that will be a issue. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఇష్యూ మీరు చెప్తున్నారు, 2 సమానం, 2 బలమైన వర్గాలే, ఈ రెండింటికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉంది. ఈ పొలిటికల్ సపోర్ట్తో 2 వర్గాలు కొట్టుకొని కేసులు పెట్టుకొని ఆ బైన్సా అన్నది డెవలప్మెంట్కి దూరంగా, ఆ బైన్సా అనగానే ఒక ముద్ర, అక్కడ బైన్సా పనిచేస్తున్న యువకులు ఎవరికి కూడా ఉద్యోగాలు రాకుండా ఇది ఒక మన ప్రపంచంలో లేని విధంగా తయారవుతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒకటే అండి, ఇప్పుడు ఎవ్రీ 10 yearsకి దెర్ విల్ బి కమ్యూనల్ ఇన్సిడెంట్. ఎందుకు అంటే ఇప్పుడు అయిన దానికి అందరిని మనం అరెస్ట్ చేసి షీట్లు ఓపెన్ చేసి మానిటరింగ్ చేసి చేస్తాం. మళ్ళీ యూత్ గ్రోస్ ఇంటూ 15 or 16 years, బై 10 years దే అగైన్ కమిట్ దేర్. అదే వాళ్ళని టార్గెట్ చేస్తే ఏముంటుందంటే సైకాలజీ వాళ్ళది అంతే. దాన్ని మీరు అన్నట్లుగా ఒక వర్గాన్ని మీరు కోర్టులో కేసులు పెడుతున్నారు, అవును, 2 వర్గాలను పెడతారు. 2 వర్గాలకి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి, కానీ 14 to 16 ఆ ఏజ్ గ్రూప్ని పోలీస్ కానీ లేదా గవర్నమెంట్ డిఫరెంట్ ఏజెన్సీస్, రెవెన్యూ, రకరకాల ఏజెన్సీ, మైనారిటీ విభాగం అన్నీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళకి వేరే ఊళ్ళో పంపించి చదువుకొని ఉద్యోగాలు చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? లేదు వాళ్ళు అక్కడే ఉండి ఎప్పుడు కొట్టుకునే ఉండాలా? వాళ్ళంతే, వాళ్ళని ఏం చేయలేము అబ్బా. we have done our best efforts, we have put in all our best efforts, but we could not help it. ఎందుకంటే మరి దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ది వాటర్ దేర్, ఐ హోప్. ఓకే, బైన్సా తర్వాత ఎక్కడికి వచ్చారండి? బైన్సా తర్వాత ఐ కేమ్ టు నిర్మల్ యాజ్ ఇన్స్పెక్టర్. 2 years చేశాను. తర్వాత ఐ గాట్ మై ప్రమోషన్. అక్కడేనా భీమరెడ్డి గారు మాట? లేలే, వెన్ ఐ వాజ్ ఎస్ఐ ఓన్లీ దట్. అచ్చా. కానీ మళ్ళీ రిటర్న్ మీరు సీఏకి వచ్చినప్పుడు నిర్మల్లో మీ మార్కే ఉందండి. వెరీ ఫైన్, పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఇన్ నిర్మల్. సో కానీ నిర్మల్లో పీపుల్స్ ఉన్న మంచి వాళ్ళు ఉన్న రోడ్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, ఎందుకంటే హైవే ఒకటి ఉంది అక్కడ. ఏంటంటే ప్రాబ్లమ్, దెర్ ఈజ్ నో పార్కింగ్ ప్లేస్ ఫర్ ది వాట్ యూ కాల్ లారీస్ అండ్ ఆటోస్. దట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లమ్ దేర్. సో ఆ పార్కింగ్ లేదని చెప్పి వాళ్ళు రోడ్ సైడ్ పెడతారు. సో దట్ ఈజ్ ఇండైరెక్ట్లీ కాజింగ్ ది ట్రాఫిక్ జామ్స్. మేమున్నప్పుడు వాటినన్నిటి షిఫ్ట్ చేసి ఏం చేసామంటే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ ఉంటుంది, గ్రౌండ్లో కొంత మట్టుకు పార్కింగ్ కోసం అని అడిగి అక్కడ ఇప్పుడు అక్కడ సెషన్స్ కోర్ట్ కూడా వచ్చింది దాంట్లో, ఆ బిల్డింగ్లో ఉన్నాయి. సో నిర్మల్ తర్వాత ఐ కేమ్ టు వరంగల్ యాజ్ ఇంటెలిజెన్స్ డిఎస్పీ. సో ప్రమోషన్ నిర్మల్ తర్వాత ప్రమోషన్. ఓకే, ఐ థింక్ 2010. ఓకే, May 2010 I got my promotion as DSP. అక్కడ 3 years in Warangal because my parents hail from Warangal. Father, mother was there. So I enjoyed my life along with my family members. Childhood friends అందరూ ఉంటారు. Yeah. ఇంటెలిజెన్స్ డిఎస్పీగా. కానీ ఖానాపూర్ ఎప్పుడు చేశారు మీరు? ఖానాపూర్ ఫస్ట్ ప్రమోషన్ యాజ్ ఇన్స్పెక్టర్ ఇచ్చినప్పుడు. సో ఐ వెంట్ అగెన్స్ట్ ది డీజీ ఆఫ్ ఏపీ
ఫైలింగ్ ఏ కంటెంప్ట్ కేసు నాకంటే జూనియర్స్కి ఇచ్చి నన్ను ఓవర్లుక్ చేశారు. ఎవరండి డీజీఎఫ్? హెచ్ఏ దొరా. సో అతని మీద కంటెంప్ట్ ఫైల్ చేశాను. మీరు కంటెంప్ట్ ఫైల్ చేస్తే సో 27th 4 weeks టైం ఉంటుంది కంటెంప్ట్. 4 weeksలో ఈ హాస్ టు ఫైల్ ఏ కౌంటర్ ఆర్ ప్రమోట్ హిమ్. సో 25th రోజు ఈ రిసీవ్డ్. అప్పటికే 3 weeks అయిపోయింది. సో అనదర్ 3 days వర్ లెఫ్ట్ అవుట్. ఈ గాన్ త్రూ ది కంటెంప్ట్ నోటీస్. He did not have any other option. At the same time, there was a blasting in ఖానాపూర్. తర్లపాడు అనే విలేజ్ ఉంటుంది. అక్కడ బ్లాస్టింగ్ జరిగి ఒక ఎస్ఐ చనిపోయాడు, మల్లేష్ అనే ఎస్ఐ. ఒక డ్రైవర్ చనిపోయాడు, 2 కానిస్టేబుల్ చనిపోయారు. సో ఆ ఇన్సిడెంట్లో నోబడీ వాజ్ విల్లింగ్ టు గో టు ఖానాపూర్. ఈ కంటెంప్ట్ ఫైల్ చేశాడు, వీళ్ళు పనిష్ అని చెప్పి ఐ వాజ్ పోస్టెడ్ టు ఖానాపూర్. దేర్ ఐ కేమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్. సో ది బెస్ట్ ఎన్కౌంటర్ ఇన్ ది స్టేట్ ఈజ్ విత్ మీ ఎట్ ఖానాపూర్. అక్కడ ఇంకోటి ఏంటంటే తర్లపాడులో ఈ సూడో నక్సలైట్ వాజ్ దేర్. సూడో అంటే వాడు యాక్చువల్లీ హీ వర్క్డ్ ఇన్ దళం, లర్న్ ది టెక్నిక్ ఆఫ్ ఐఈడీస్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అండ్ హీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అయిన ది లోకల్ పీపుల్. చాలా థ్రెట్ క్రియేట్ చేశాడు. అది ఈటీవీలో కూడా వచ్చాడు. మృగం అని చెప్పి ఒక టెలికాస్ట్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఓకే, అది దే కేమ్, ఈటీవీ వాళ్ళు వచ్చి రికార్డ్ చేశారు అక్కడ. అతన్ని ఐ కుడ్ ఎలిమినేట్. ఎలా? సో మేమేం చేసామంటే మా మిలిటెంట్స్ అందరు ఉంటారు. మిలిటెంట్స్ ఇన్ ది సెన్స్ హూ హెల్ప్డ్ ది దళం ఇన్ వేరియస్ టైప్స్. సో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ మా దగ్గర అటెండెన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు ఐ హ్యాడ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ దెమ్. ఐ షోడ్ దెమ్ 1 bundle of 100 rupee notes. ఇఫ్ యూ కెన్, మీరు కొంచెం తెలుగులో చెప్తే బాగుంటుంది. అంటే ఒక 100 రూపాయల బండిల్ చూపించి 100 రూపాయల బండిల్ పెట్టి వాళ్ళకి చెప్పామన్నట్టు, మీరు ఇదంతా కదా మీ మీద కేసులన్నీ తీసేస్తాం, మీలో ఒకరికి హోంగార్డ్ ఇస్తాం, ప్లస్ ఈ 100 రూపీస్ నోట్ బండిల్ విల్ బి యువర్స్ అని చెప్పి వాళ్ళకు బ్రీఫింగ్ చేసి ఎలా చేయాలి ఏం కథ అన్నది మేము మొత్తం పెడితే వాడు ఏంటంటే వచ్చి దుబాయ్ అటు పోయి వచ్చే వాళ్ళు బాగుంటారు అక్కడ తర్లపాడు ఏరియాలో. సో అక్కడ ఒక దగ్గరికి వచ్చి బెదిరించాడు, నాకు ఒక కలర్ టీవీ వీసీఆర్ కావాలి. బెదిరించడం కాదు, బస్సు దిగుతానే కొంతమంది ఎత్తుకెళ్ళిపోయేవాడు కదా అప్పట్లో. అప్పుడు చంపేవాడు. 7 వాచ్లు, సెల్ ఫోన్లు, బాటిల్స్ అన్ని పట్టుకెళ్ళిపోయాడు కదా. 7 మర్డర్ కేసెస్లో ఈజ్ అన్ అక్యూజ్డ్. వాళ్ళ మామను కూడా చంపాడు. సో వాడిని ఏం చేశామంటే వాళ్ళను, సరే నేను ఇప్పిస్తారా మీకు అని చెప్పి, దెర్ వాజ్ ఏ ఆదిలాబాద్ పవన్ కుమార్ అని చెప్పి వాళ్ళది టీవీ షాప్ ఉంది నిర్మల్. అతను మనకు పర్చేస్తాడు. బాబు నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతా, నువ్వు నాకు టీవీ వీసీఆర్ ఇచ్చి సోనీది, దాని వీలైతేనేమో నేను తీసుకుంటే మిగతా అమౌంట్ ఇచ్చేస్తా, లేదు అంటే రిటర్న్ యువర్ టీవీ అండ్ వీసీఆర్ అని చెప్పి మాట్లాడి సోనీ టీవీ, సోనీ వీసీఆర్ తీసుకెళ్ళి మా మిలిటెంట్స్కి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాడు నెక్స్ట్ డే రావాలి, రేపైతే తెచ్చిస్తామని చెప్పాను. మనం మార్నింగ్ ప్రొక్యూర్ చేసి వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దట్ ఫెలో కేమ్ నైట్ అరౌండ్ 7:30, 8 o'clock వచ్చి ఏమైంది రా తెచ్చినాం. తేలేదు, ఎందుకు వేయాలి నీకు. సో ఆల్టర్కేషన్ స్టార్ట్ అయింది, వర్బల్ ఆల్టర్కేషన్. వీళ్ళు 6 ఉన్నారు, వాడు ఒక్కడు. వాడు అప్పటికి తప్పంచా ఫైర్ చేస్తే అది దొడ్డు క్లాత్ ఉండట్లా, ఇట్ కుడ్ నాట్ పియర్స్. అచ్చా, ఎవరికి? మిలిటెంట్కి. మిలిటెంట్కి అందరు కలిసిండ్రు, స్టాబింగ్ చేశారు. 46 స్టాబింగ్ చేసి ఈ వాజ్ కిల్. సో పీపుల్ మొత్తము వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లారు అక్కడికి. రాండి సార్ అని రాత్రి. నేను రాను బై నైట్, మార్నింగ్ వస్తా 5 o'clock ఐ విల్ బి దేర్, మీరు వెళ్ళండి అని చెప్పి ఐ గేవ్ దెమ్ దట్ 10,000 బండిల్. ఎర్లీ మార్నింగ్ వెంట్ దేర్. డాక్టర్ వాజ్ ఆల్సో అగెన్స్ట్ ది దట్ ఫెలో అక్యూజ్డ్. పిఎం చేయండి, నేను వాడిని పిఎంఈ చేయాలి సార్, మీరు ఏం చేస్తారో చేయండి. సో అతని దగ్గర ఒక 45,000 ఎక్స్ట్రాక్టెడ్ ఎక్స్ట్రా. ఓకే, లియాకత్ ఇనాయత్ అలీ అని
అంటే మీ చేయికి తడట్టకుండా వీ కుడ్ ఎలిమినేట్ హిమ్. వీసీఆర్సీ అది కూడా రిటర్న్ ఇచ్చేసాం, అయిపోయింది. సో దట్ వాజ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎట్ ఖానాపూర్ బిసైడ్స్ ది డిసిఎస్. అచ్చా, దాని తర్వాత మరి పోలీసు మీ ఆఫీసర్స్ ఏమన్నారు? అక్కడే కంటిన్యూ చేశారా లేదు మార్చారా? అక్కడ ఇప్పుడు మా అన్ని మర్డర్ కేసెస్ క్లోజ్ అయిపోయాయి కదా, 9 మర్డర్ కేసెస్. దెన్ దిస్ ఫెలో వాజ్ ఎలిమినేటెడ్ అండ్ హీ హాస్ కమిటెడ్ నెంబర్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ కేసెస్. అంటే ఈ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ ఆల్సో. వాడు ఉన్నాడంటే ఊళ్ళో నో లేడీ విల్ కమ్ ఫర్ ఎనీ లేబర్ వర్క్. సో దట్ ఈస్ ది ఇండికేషన్ వాడు ఊళ్ళో ఉన్నాడు అని చెప్పడానికి. అచ్చా, ఆడవాళ్ళు ఎవరు కూడా లేబర్ పనికి రారు. అంత మృగం, అంత మృగం, అందుకే మృగం అని పెట్టి తీశారు ఈటీవీ. సార్ మరి మీ హోమ్ గార్డ్ ఇష్యూ ఏంటండి? ఆఫ్టర్ ఏ బిగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇక్కడ ఖానాపూర్ అంటే గండిగోపాల్పూర్ అండ్ బిట్వీన్ ఉట్నూరు అండ్ ఖానాపూర్ మధ్యలో ఉంటుంది. రైట్, గండిగోపాల్పూర్, ఉట్నూరు ఖానాపూర్ మధ్యలో రైట్ సైడ్లో ఉంటుంది డెన్స్ ఫారెస్ట్. అది అయిన తర్వాత దే హ్యాడ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. మావోయిస్ట్ గ్రూప్కు చాలా పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది. వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ దే అటెంప్టెడ్ బట్ దే కుడ్ నాట్ సక్సీడ్. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా నా ముందు వెనక మొత్తం స్పేర్ పార్టీ ఉంది. సో 10 people మినిమం వర్ దేర్ విత్ మీ. సో దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేశారంటే దే ట్రైడ్ టు విన్ ఓవర్ మై హోమ్ గార్డ్ హూ వాజ్ వర్కింగ్ ఇన్ మై హౌస్. యూస్ టు కుక్ ఫుడ్ మరి అదర్ థింగ్స్. సో అతన్ని చాలా దే ప్రెషరైజ్డ్, unable to bear that fellow committed suicide. He could not, because I used to look after him well. అయ్యో, మాకు అన్యాయం చేయలేకపోయాడు, వాళ్ళకు కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో దట్ ఫెలో. ఆ విషయం మీకు ఎలా బయటకు వచ్చిందండి? హీ రోట్ ఎ లెటర్ బిఫోర్ కమిటింగ్ సూసైడ్. ఆ లెటరు ఎస్ఐబి వాళ్ళు కూడా పుల్ అవుట్ ఇచ్చారు మాకు. అచ్చా, అంటే అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ దొరికిన లెటర్ అది? లేదు, వీని డెడ్ బాడీ దగ్గర దొరికింది. అంటే అటు మామూలు పార్టీకి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా, ఇటు ఆఫీసర్ని ఏం చేయలేకపోతున్నానన్నా. అదే. అయ్యో. సో మీకు అప్పుడు అంటే ఎస్ఐబి మీ పీపుల్స్ వారు టార్గెట్ చేసిన విషయం ఎస్ఐబి ఐడెంటిఫై చేసింది. చేసిన తర్వాత మరి మీకు ప్రికాషన్స్ ఏమి ఇచ్చారు? మాకు అడిషనల్ సెక్యూరిటీ ఇచ్చారు. అందుకే చెప్తున్నాను కదా, వెన్ ఎవర్ ఐ గో అవుట్ ఐ యూస్ టు టేక్ ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ విత్ మినిమం 10 people. అట్లాగైతేనే సర్వైవ్ అయ్యాం. ఐ నెవర్ యూజ్ ఎనీ గవర్నమెంట్ వెహికల్. ఓకే, మనం ఒకసారి మనం వెనక్కి వచ్చేది. మీరు వరంగల్లో ఇంటెలిజెన్స్ డిఎస్పీ, తర్వాత దెన్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్లో ఒక జస్ట్ 3-4 months మహేందర్ రెడ్డి గారే ఉండే అప్పుడు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్. సారే ఉండి యూ గో టు కామారెడ్డి అని చెప్పి ఈ సెంట్ మీ టు కామారెడ్డి. సైబరాబాద్ తర్వాత కామారెడ్డి? కామారెడ్డి తర్వాత సైబరాబాద్. ఓకే, కామారెడ్డి వచ్చారు. కామారెడ్డి మీరు వెళ్ళేసరికి అప్పటికే వాష్అవుట్ అయిపోయింది కదా? అంతా వాష్అవుట్ అయిపోయింది. ఓన్లీ సమ్ సూడో గ్రూప్ వాస్ దేర్ దట్ వీ కుడ్ లిక్విడేట్. దెన్ ఇక మాకు అన్ని ఎలక్షన్స్ వచ్చాయి, గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా ఆల్ ఎలక్షన్స్ వర్ కంప్లీటెడ్ ఇన్ మై టెన్యూర్. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన నోట్స్? ఎందుకంటే కామారెడ్డిలో డెకాయిట్స్ ఎక్కువ ఉండేవి, ప్లస్ ఈ పెద్దింటి గుల్లాస్ దే కంప్లీట్ వన్ డెకాయిటీ ఇన్ ది అవుట్స్కట్స్ ఆఫ్ కామారెడ్డి. సో దట్ వీ కుడ్ అరెస్ట్ దెమ్. నాందేడ్ నుంచి వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళు యాక్చువల్లీ దే రెసైడ్ ఇన్ కర్నూలు. ఓహో, కర్నూలు ఏరియాలో ఉన్నారు వీళ్ళు, పెద్దింటి గుల్లాస్ అని, పాలశివ అండ్ బ్యాచ్ అది. సో వీ కుడ్ ఐడెంటిఫై దెమ్, వీ కుడ్ అరెస్ట్ దెమ్, వీ కుడ్ చార్జ్. అంటే వాళ్ళు క్లూ ఎక్కడ దొరికిందండి మీకు? మా క్లూ ఎక్కడ దొరికిందంటే యాక్చువల్లీ ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ ఇల్లు, ఎక్కడైతే వీళ్ళు అఫెన్స్ చేశారో. దే హ్యావ్ యూజ్డ్ హైడ్రాలిక్ జాక్ టు ఓపెన్ ది డోర్. హైడ్రాలిక్ జాక్ ఎట్లా అంటే స్లాంటింగ్ పెట్టి తింపుతా ఉన్నారు, తింపితే ఎగిరిపోయింది బోల్ట్, టవర్ బోల్ట్ అన్నీ ఎగిరిపోయాయి. ఎగిరిపోయిన తర్వాత దే ఎంటర్డ్ ఇన్ టు ది హౌస్, దే కమిటెడ్ ది అఫెన్స్. అయితే అక్కడ మా వెహికల్ కూడా అప్పుడు పెట్రోలింగ్కి వెళ్ళింది. సో వన్ కార్ వాజ్ పార్క్ నియర్ బై, అంటే జస్ట్ ఒక 100-200 yards దూరంలో కారు పార్క్ చేసింది. సో మా పెట్రోలింగ్ వాడు, సార్ రాత్రి కారు ఉండే సార్, ఇక్కడ కారు ఉండే సార్ అంటే, వెంటనే ఏం చేసామంటే టోల్ ప్లాజాకి వెళ్ళి వీ కుడ్ లొకేట్ ది కలర్ ఆఫ్ ది కార్. సో అది దీని తర్వాత ఆర్మూర్ చేశారు.
it went towards Armour. So we intimated the Armour DSP also. Unfortunately, my batchmate was the DSP there. రామ్ రెడ్డి అని మా బ్యాచ్మేట్ ఉంది. అతను చెప్పాను, అరే బాబు మేము టోల్ ప్లాజా అలా చెక్ చేస్తే దట్ వెహికల్ వెంట్ టువర్డ్స్ ఆర్మూర్. సో బాల్కొండ ఏరియాలో దే హ్యావ్ కమిటెడ్ అనదర్ అఫెన్స్. దీని తర్వాత సెకండ్ డే సో సేమ్ టైప్ ఆఫ్ ఎంఓ లింకింగ్ చేసిన తర్వాత ఆ కార్ గురించి మళ్ళీ వర్కౌట్ చేసాం కానీ మాకు ఫర్దర్ దే హ్యావ్ చేంజ్ ది నెంబర్ ప్లేట్. సో మాకు దొరకలేదు కానీ ఆ ఫస్ట్ ఉన్న నెంబర్ ప్లేట్ మీద అగైన్ వీ వెంట్ టు ఆ నెంబర్ వాటి వెబ్సైట్లో కొట్టి వీ కుడ్ గెట్ ది క్లూస్. అప్పుడు ఎక్కడ ఎంగేజ్ చేశారో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అన్నీ వీ కుడ్ లొకేట్ అండ్ వీ కుడ్ గెట్. వాడు తర్వాత మంచిర్యాలలో అఫెన్స్ చేస్తూ దొరికాడు. పాలశిలో అక్కడ మేదర్ కాలనీ అని ఉంటుంది, అవుట్స్కట్స్ ఆఫ్ మంచిర్యాల, R&B గెస్ట్ హౌస్ వెనకాల సైడ్. అక్కడ దొరికితే ఇంట్రాగేషన్లో అగైన్ వీ కుడ్ గెట్ ఆల్ ది రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సార్ పెద్ద గొల్లలు అనేది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషనల్స్, వాళ్ళ మార్పు వచ్చిందంటారా లేదు అదే దీంట్లో ఏం రాలేదు, ఇంకా అదే ఫంక్షన్స్ చేస్తున్నారు. ఏం సాధిస్తారండి వాళ్ళు? ఎందుకంటే దొంగతనం చేస్తారు, వచ్చిన ప్రాపర్టీతో కొంతకాలం ఏదో ఎంజాయ్ చేస్తారు, తర్వాత పోలీసులు దొరుకుతారు, పోలీసుల యొక్క దెబ్బలు తట్టుకోలేక మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ జైలుకి వెళ్తారు. ఏంటి వాళ్ళ మార్పు తీయడానికి మనం ఏం చేయాలి? అది ఇంటర్ స్టేట్ బ్యాచ్ అబ్బా. మనము అరెస్ట్ చేసినా కానీ ఎన్ని రోజులు ఉంచగలుగుతాం అంటే 90 days బిఫోర్ వి ఫైల్ ది ఛార్జ్ షీట్. యాజ్ సూన్ యాజ్ ఛార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి గ్రాంట్ దెమ్ బెయిల్. వాళ్ళకి ఏంటంటే హైర్డ్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. సో ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు వెంటనే బెయిల్ మూవ్ చేస్తారు, దే విల్ గెట్ ది బెయిల్. దానిలో మళ్ళీ టీఐపీ అయిందా లేదా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారా లేదా అంటే వాళ్ళు మార్పు చేయలేం. చాలా చూసినాం మేము, ఎందుకంటే పెద్దింటి గొల్లోలు రైట్ ఫ్రమ్ మై SI క్యాడర్ టు మై DSP క్యాడర్ ఐ హ్యావ్ సీన్ నాట్ లెస్ దెన్ ఒక 50 అఫెన్సెస్. ఇంకా అదే సేమ్ అంటే ఎంఓ మారుతుంది కదండి వాళ్ళు? ఏం మన సేమ్ ఎంఓనే వాళ్ళది. అంటే జాకీతో కొట్టడం, జాకీ అని కాదు, ఈ లేటెస్ట్ దాంట్లో జాకీ వాడారు కానీ అదర్ దాన్ దట్ దే ప్రెస్ ది డోర్స్ అండ్ ఓపెన్ ఇట్. ఓకే. కామారెడ్డి తర్వాత ఐ వెంట్ టు సైబరాబాద్. క్రైమ్స్, జనరల్ క్రైమ్ ఈజ్ మై ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఓకే. సో దేర్ ఐ వర్క్ ఫర్ అరౌండ్ 1 year. అక్కడ ఏం జరిగిందంటే ఒక లారీ థెఫ్ట్ కేసు పట్టుకున్నాం. 83 లారీ అఫెన్సెస్ అయినాయి. సో ఆ లారీ అఫెన్సెస్ అన్ని ఇక్కడ లారీ అఫెన్స్ హైదరాబాద్ అవుట్స్కట్స్ సిటీ అండ్ ఇట్స్ అవుట్స్కట్స్ పార్క్ ఉన్న లారీస్ ఎత్తుకెళ్తారు. దెర్ ఇస్ ఎ బిగ్ బ్యాచ్. మైలదేవరపల్లి PS లిమిట్స్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకు 2 acres కాంపౌండ్ ఉంది. ఈ లారీ దొంగతనం చేసి చక్కగా కాంపౌండ్ లోపలికి వెళ్తాయి. ఏ పార్ట్ వెల్డింగ్తో కట్ చేస్తారు. కట్ చేసి దే విల్ సెల్ ఇట్ అండ్ అగైన్ వాట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ నెంబర్ ప్లేట్ ఆర్ ఈవెన్ ఎనీథింగ్. సో విత్ గ్రేట్ డిఫికల్టీ వీ కుడ్ డిటెక్ట్ ఆల్ ది 83 cases పెండింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ సార్ ఇప్పుడు ఆ కేసులో మీరు క్లూ వచ్చింది, ఎక్విజన్ పట్టుకున్నారు. ఈ ప్రాపర్టీ అంతా కూడా ఏ విధంగా రికవర్ చేస్తారు, కోర్టుకి ఏ విధంగా చూపిస్తారు? మేము ప్రాపర్టీస్ చాలా రికవర్ చేసామండి. దానిలో ఏంటంటే one సిమెంట్ లోడ్ వాజ్ దేర్, 1 wheat లోడ్ వాజ్ దేర్, ఇంకొకటి ఏదో గ్రెయిన్స్ ఉండే. ప్లస్ ఈ వెహికల్కి సంబంధించిన వీడు ఏం చేశాడంటే బ్యాటరీసు, టైర్స్ అన్నీ కూడా సపరేట్గా డిస్పోజ్ చేశాడు. సో టైర్స్ అంటే ఎవడైనా అమ్ముతాడు కానీ విత్ రీమ్ అమ్మాడు కదా. సో దిస్ ఫెలో సెల్స్ విత్ రీమ్. సో అట్లా వీ కుడ్ మోర్ దెన్ 2 rooms వర్త్ ఆఫ్ బ్యాటరీస్ ఆల్సో, ఛార్జింగ్ డైనమోస్, సెల్ఫ్ మోటార్స్ అన్నీ సపరేట్ అమ్ముతారు. తర్వాత ఇంజన్ పార్ట్స్ ఏది అవసరం ఉన్నా దొరికిపోతుంది. అండ్ ఎస్పెషలీ వాట్ దే ప్రిఫర్ ఈజ్ మన టిప్పర్స్ ఉంటాయి కదా, మెటల్ టిప్పర్ అయితే మనకి ఏంటంటే 6 నుంచి 7 లక్షలు వస్తుంది కట్ చేస్తే ఎక్కడికక్కడికి అమ్ముతాయి. దట్ మెటల్ టిప్పర్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 28 lakhs. వీడికి వచ్చే 6 లక్షల కోసం ఆ టిప్పర్ మొత్తం కట్ చేసి అమ్ముతున్నాడు. ఓకే. సో అట్లా సార్ ఇప్పుడు ఆ వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేశారు, కోర్టులో చూపిన కంటెంట్ చూపించారు కదా ప్రాపర్టీని. ఇదంతా డిస్పోజల్ అయిపోయిన ప్రాపర్టీని ఏ విధంగా మరి? ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో వన్ ఆఫ్ ది రిసీవర్ ఈజ్ దేర్. ఆ రిసీవర్ దగ్గర మేము ఒక 56 lakhs రికవర్ చేసాం. ఆ 56 lakhs వీ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ది కోర్ట్, విచ్ ఆర్ ది సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ది సో కాల్డ్ లారీస్.
అచ్చా. ఎందుకంటే కట్ చేసిన తర్వాత అవును, అదే కదా. స్క్రాపే కదా, స్క్రాప్ అది. 30 రూపీస్ కేజీ. షాద్ నగర్లో ది ఫ్యాక్టరీ ఇస్ దేర్ హూ పర్చేస్ ది ఎంటైర్ స్క్రాప్. వాడు ఏమంటే ఒక స్లిప్ ఇస్తాడు, 500 కేజీస్, 200 కేజీస్, 300 కేజీస్. ఆ 300 కేజీస్ స్లిప్పు తీసుకొచ్చి ఇక్కడ రోడ్ నెంబర్ 12లో బంజారా హిల్స్లో ఇచ్చేస్తే క్యాష్ విల్ బి పేడ్ టు యూ. సో దిస్ ఫెలో వాజ్ రిమాండెడ్ బికాస్ ఆఫ్ దట్ ఫెలో ఈజ్ నోన్ టు వన్ ఆఫ్ రిసీవర్ కూడా అందులో ఉన్నాడు. సీనియర్ ఆఫీసర్స్కు అతనికి తెలుసు కాబట్టి ఇన్ దట్ కేస్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఆర్టీసీ విజిలెన్స్ కరీంనగర్. అచ్చా. సైబరాబాద్ తర్వాత అండి? సైబరాబాద్ తర్వాత ఆర్టీసీ విజిలెన్స్ కరీంనగర్. కరీంనగర్ అక్కడ ఏముంటుందండి? విజిలెన్స్ అంటే దే హ్యావ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు. ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ దేర్. సో వీ హ్యావ్ అరౌండ్ 400 సెక్యూరిటీ పర్సనల్ ఇన్ కరీంనగర్ జోన్. కరీంనగర్ జోన్లో వీ హ్యావ్ అరౌండ్ 40 ఆర్డ్ డిపోస్. ఆ డిపోస్ అన్నీ కూడా ఎవ్రీ మంత్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఆ సెక్యూరిటీ పర్సనల్ యొక్క ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ దాట్. సార్, ఇది కాకుండా ఆర్టీసీలో ఒక అపవాదం ఉందండి. టైర్లు అమ్మడం, డీజిల్లో ఒక మోసాలు, లేదంటే ఆ అధికారి మీద కోపంతో టైర్లు ఎక్కువగా సడన్ బ్రేక్ వేసి టైర్లు అరిగిపోయేలా చేయడాలు. అది టెక్నికల్ ఆస్పెక్ట్ అండి. టైర్లు బ్రేక్లు కొట్టి ఇచ్చేలేదు రావట్లేదు. సో అది టెక్నికల్ ఆస్పెక్ట్. టైర్స్ అయితే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఎవ్రీ టైర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ నెంబర్. సో మా దగ్గర రిటీడింగ్ కంపెనీ కూడా ఉంది కరీంనగర్లో. సో ఆల్ ది టైర్స్ విల్ బి రిట్రీటెడ్ ట్వైస్, 2 సార్లు. సో దట్ నెంబర్ విల్ బి దేర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిట్రీటెడ్ ఆల్సో దట్ నెంబర్ ఎగ్జిస్ట్ ఆన్ ది టైర్. సో ఇట్ మే నాట్ బి ట్రూ. ఇంకోటి ఏంటంటే డ్యూరింగ్ మై టెన్యూర్ యాజ్ VNSO కరీంనగర్, వన్ డిప్యూటీ between a post between RM and DM. Atanu, he was terminated from the service because of the allegations of corruption and other things. ఇక్కడ మన సమ్మక్క సారక్క జాతరలో అతడు ఇన్వాల్వ్ అయినట్టు మనం ప్రూవ్ చేసినాం కాబట్టి ఒక ప్రైవేట్ హైర్ బస్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఈ వాజ్ కలెక్టింగ్ సమ్ మామూల్స్. సో ఫోన్ రికార్డ్ మీద తీసుకెళ్ళి FSLలో మీకు టాలీస్ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ చేసి దట్ ఫెలో వాజ్ టర్మినేటెడ్. కరీంనగర్ తర్వాత CID హైదరాబాద్. ఎంతకాలం ఉన్నారు అక్కడ? ఈక్వల్లీ 6 months. తర్వాత రిటైర్డ్. అంటే మీరు అడిషనల్ ఎస్పీగా రిటైర్. అడిషనల్ ఎస్పీ CID. ఓకే సార్, ఈ టైంలో ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయండి మీది ఆదిలాబాద్ జిల్లాలో? 10 ఉంటాయి. అంటే ఆ ఇష్యూని ఎలా చూసేవారండి అప్పట్లో మీరు? ఏమంటారు? ఆ ఇష్యూని లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసారా, లేదు సామాజిక కోణంలో చూసారా? 2 క్లబ్ అయితేనే అక్కడ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇస్ రిలేటెడ్ విత్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్. కాబట్టి 2 క్లబ్ టుగెదర్. అంటే ఆ ఇష్యూని ఆ కోణంలో కాకుండా సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూసుకొని గవర్నమెంట్కి చెప్తే మేము చాలా చేసాం. అటువంటి సోషియో ఎకనామిక్ కింద కూడా తీసుకొని సో మెనీ సజెషన్స్ వీ హ్యావ్ గివెన్ టు ది గవర్నమెంట్. ఇప్పుడు క్రూయల్ సపరేషన్ ఫాలోడ్ బై రీహాబిలిటేషన్. ఒక తీవ్రవాది సరెండర్ అవుతా అంటే అతనికి ఉన్న కేసులన్నీ కూడా మాఫ్ చేసి అతని జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు అతని సరైన పారితోషికం ఇచ్చి అతన్ని మంచివాడిగా జీవించడానికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం. చాలా మంది చేసాం అట్లా. దెన్ ఇంకోటి ఏంటంటే డెవలపింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు కాటారం ఏరియాలో చేశాను. కాటారం ఏరియాలో రోడ్లు లేవు. ఎక్కడండి? కాటారం. ఓకే, కాటారం. మాదేపూర్, కాటారం, మంతిని, ఆ ఏరియాలో రోడ్స్ ఏ రోడ్ డెవలప్ చేయాలన్నది కూడా వీ హ్యావ్ సెంట్ టు ది గవర్నమెంట్ ఫర్ శాంక్షన్. అదంతా కూడా రింగ్ రోడ్లు అయిపోయినాయి ఇప్పుడు. తర్వాత సెల్ టవర్స్ వచ్చిన తర్వాతనే వ్యవస్థ నాశనం అయిపోయింది, వాళ్ళ వ్యవస్థ. ఎందుకంటే మనకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కానీ యూస్ టు గెట్ ప్రాంప్ట్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ది నెట్వర్క్. సో అన్ని ఏరియాస్ కూడా వీ హ్యావ్ లింక్డ్ ఇట్ విత్ మొబైల్ డేటా నెట్వర్క్. సో దాంతో కూడా మనకు చాలా అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ 3 ప్రాంతాల్లో చేశారు. ఈ 3 ప్రాంతాలు కూడా పార్టీకి
మంచి పట్టున్న ప్రాంతాలు. అంత వరంగల్ లాంటి ప్రాంతం హబ్ అది. అవును. మీరు 1989లో ఉన్నప్పటికీ తర్వాత 2010 వచ్చేసరికి అప్పటికి ఒక ఐడియాలతో పీపుల్స్కి ఏదో చేయాలనే తపనతో త్యాగాలు చేసే వారు చూస్తుంటారు. డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్ఎస్సీ నుంచి చాలా మంది ఉంటారు. అవును. అది క్రమేపీ వేరే వాళ్ళు వెళ్ళడానికి, పార్టీకి నష్టం జరగడానికి, అంటే పార్టీకి ప్రజలకు దూరం అవడానికి మీరు మీ ఎక్స్పీరియన్స్లో బయటపడే అంశం ఏంటంటే? అంటే ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే ఇంటలెక్చువల్స్ జాయిన్ అయ్యాయి, చాలా ఇంటలెక్చువల్స్ జాయిన్. ముక్కు సుబ్బారావు లాంటి నిట్ స్టూడెంట్ అని వాజ్ అ వెరీ ఎమినెంట్ పర్సన్. సో అటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు ఓన్లీ డిస్కార్డ్సే జాయిన్ అవుతున్నారు పార్టీ. నేను కొన్ని రోజులు పనిచేసి నా వంతు నేను ఏదో సంపాదించుకుందామనే ధోరణిలో వీళ్ళు జాయిన్ అవుతున్నారు. అండ్ కొన్ని రోజులుగానే ఆఫ్టర్ సర్టెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 50% ఆఫ్ ది క్యాడర్ ఆర్ గెటింగ్ సరెండర్డ్. సో దట్ ఈస్ ది మేజర్ సెట్ బ్యాక్ టు ది ఆర్గనైజేషన్. ఇప్పుడున్న దాంట్లో ఇంటలెక్చువల్స్ చాలా తక్కువ. పాత వాళ్ళే ఎవరో ఒకరు మిగిలి ఉంటే ఉన్నారు తప్పితే కొత్త వాళ్ళు ఎవరు ఇంటలెక్చువల్స్ పోవట్లేదు. బికాజ్ ఎందుకంటే అతనికి బయట కూడా ఆపర్చునిటీలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ ఉంది, దాంతో చాలామంది దే ఆర్ గెట్టింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్. తర్వాత ఇంకా వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి. సో దే ఆర్ యూటిలైజింగ్ ది గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ బిల్డింగ్ దేర్ క్యారియర్. సో దాంట్లో ఏమీ లేదు అన్నది వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. తర్వాత దే ఆర్ జాయినింగ్ ది గవర్నమెంట్ సర్వీస్ ఆర్ సమ్ అదర్ ప్రైవేట్ సర్వీస్. తర్వాత ఐటీ కంపెనీస్ కూడా చాలా వచ్చాయి. నో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఐ డోంట్ థింక్ ఐడియల్ నౌ. ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ సమ్ 10,000 or 15,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సార్, ఆదిలాబాద్ జిల్లాలో కానీ కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో నక్సల్స్ అణచివేత అనే ఒక కవర్ వేసుకొని కొంతమంది అధికారులు అక్రమాసులు అక్రమ సంపాదించారనేది ఒక అపవాదం వాస్తవం అంటారు? అంటే ఉంటారు, ప్రతి దాంట్లో కూడా వ్యవస్థలో 1 or 2 ఉన్నారంటారు. ఉండొచ్చు, ఉన్నారని కూడా మనం చెప్పలేము, ఉండొచ్చు. ఎందుకంటే 1 or 2 విల్ బి దేర్. సో వీ కెనాట్ రూల్ అవుట్ దెమ్. డిపార్ట్మెంటల్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సార్, పోలీసులో కరప్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే? కరప్షన్కు మెయిన్ కారణం ఒకటి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, ఇంతకుముందు ఏం చేశారంటే డిపెండింగ్ ఆన్ ది మెరిట్ ఏ పోస్టింగ్ వాజ్ గివెన్. నౌ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్, నేను మీ ఏరియాలో, మీరు ఎమ్మెల్యే అయితే మీ ఏరియాలో పనిచేయాలంటే ఐ హ్యాడ్ టు సీక్ యువర్ లెటర్. అండ్ ది కన్సర్న్డ్ పొలిటీషియన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈజ్ విల్ నాట్ గివ్ ఎనీ లెటర్. సో అతను లెటర్ ఇచ్చాడంటే ఈ అఫీషియల్ కూడా ఏం చేస్తాడు, హౌ టు గెట్ బ్యాక్ దట్ అమౌంట్ అనేది చూస్తుంటాడు. సో దట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ కరప్షన్ ఇన్ ది. అంటే ఆఫీసర్ల పోస్టింగ్ లేవు, ఇప్పుడు పొలిటికల్ పోస్టింగ్లు ఉన్నాయి. అన్ని పొలిటికల్ పోస్టింగ్స్ అప్పుడు కూడా ఉండేవి కదండి, కొన్ని చాలా తక్కువ, 10% ఉండేదండి. అవి ఉన్నా కానీ మెరిట్ ఉన్న వానికి ఖచ్చితంగా ఇచ్చారు. కానీ మీకు ఎప్పుడైనా పొలిటికల్ పోస్టింగ్ ఎదురుపట్టిందా మీ నేనైతే ఇంతవరకు పొలిటికల్ పోస్టింగ్ తీసుకోలేను నా సర్వీస్లో. ఐ నెవర్ వెంట్ ఫర్ ఎనీ. అంటే అప్పుడు ఆఫీసర్ యొక్క మెరిట్ బట్టి ఇచ్చేది సీనియర్ ఆఫీసర్. ఐ వర్క్డ్ ఇన్ గోదావరి కానీ ఆల్సో ఐ నెవర్ గివ్ ఎనీ సింగిల్ పై టు ఎనీ. అయినా ఆ జిల్లాలో ప్రజలతో ఎవరు వెళ్తారులేండి, ఇష్టపడి ఎవరు వెళ్ళరు కదా. అవును. అండ్ గోదావరి కానీ ఈజ్ ఎ క్రీమ్ పోస్టింగ్ ఇన్ ఆల్మోస్ట్ వరంగల్ జోన్. అండ్ అక్కడ కూడా ఐ నెవర్ గివ్ ఎనీ సింగిల్ పై టు గెట్ ది పోస్ట్. కానీ ఇప్పుడు పోలీసుల కరప్షన్ పెరగడానికి ప్రధాన కారణం పొలిటికల్ పోస్టింగ్స్. లెటర్స్, అదే లెటర్ ఇస్తే లెటర్ ఫ్రీగా ఇవ్వడు కదా. అదే అంటున్నాం కదా. సార్, లెటర్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్ డబ్బులు అడుగుతున్నారట కదా. సీనియర్ ఆఫీసర్స్ కంటే ఎక్కువ పొలిటీషియన్సే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 1 year కోసం తీసుకున్నాను మీ దగ్గర లెటర్. 1 year కాకముందే అతడు అప్రోచ్ అవుతాడు మీకు, సార్ 10 కాడ 12 ఇస్తాను సార్. సో ఈ హ్యాస్ టు రెన్యూ ఎవ్రీ 1 year నౌ. రెన్యూల్. కానీ పొలిటికల్ లెటర్లు తీసుకొచ్చిన తర్వాత కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్లు డబ్బులు తీసుకుంటున్నారు. చాలా తక్కువ, ఐ డోంట్ థింక్. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే 3 panel years వరంగల్ జోన్లో 92, 93, 94 3 panel years there is no seniority list. Because of a clerk's mistake we are put to very irreparable loss. 3 panel years అంటే 3 panel yearsలో వేరే జోన్లో వచ్చే వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతారు. 3 years అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ బీన్ డెనీడ్ అవర్ నెక్స్ట్ ప్రమోషన్ బై అట్లీస్ట్ ఒక 5 years.
అయ్యో మీకు 5 సంవత్సరాలు నష్టం జరిగినట్లే. పక్క జరిగింది. 3 ప్యానల్ ఇయర్స్ దెర్ ఈస్ నో సీనియారిటీ లిస్ట్ ఇన్ ది వరంగల్ జోన్ అంటే మేము ఆఫీసర్స్ అందరికీ పెట్టాము, ఎవ్వరూ ఏం చేయలేదు. దే కుడ్ నాట్ బికాస్ ఆఫ్ ది పొలిటికల్ ప్రెషర్స్ అండ్ అదర్. ఎందుకంటే అంత ఒక మిస్టేక్ ఏం చేశారంటే ఒక డిఐజీ ఆఫీస్లో క్లర్కు 92, 93, 94 3 ప్యానల్ ఇయర్స్ ఈ డిడ్ నాట్ ప్రిపేర్ ఎనీ లిస్ట్. 92 తర్వాత 91, 92 తర్వాత 95. ఎందుకు అంత వాడు చేసిన పొరపాటు అది, మా గ్రహపాటు అయిపోయింది. దాన్ని రెక్టిఫై చేయాలి కదా. చేయలేరు. మేము ఎన్ని పిటిషన్ పెట్టినాం, డీజీ గారిని కలిసినాం, ఐజీ గారిని కలిసినాం, అందరినీ కలిసినాం. సో వై వీ హ్యావ్ రిటైర్డ్ యాజ్ అడిషనల్ ఎస్పీ అన్నదానికి దట్ ఈస్ ది రీజన్. ఇఫ్ నాట్ ఆ డిఐజీ క్లర్క్ మీద యాక్షన్ తీసుకున్నారా? ఆయన అక్కడ ఉన్నాడా? ఏం తీసుకుంటారు సార్, 4 రోజులు సస్పెండ్ చేస్తాడు, మళ్ళీ రీఇన్స్టేట్ అవుతాడు, మళ్ళీ వస్తాడు. మనకు తెలియదు ఏముంది, అవునండి. అంతే. బట్ ది లాస్ విచ్ హ్యాస్ బీన్ ఇన్కర్డ్ బై ది రికవర్ చేయలేదు. ఎవరు చేయలేరు. అంటే మీ బ్యాచ్ అందరికీ అది అన్యాయం జరిగింది. టోటల్ బ్యాచ్, నా బ్యాచే కాదు, 89 బ్యాచ్, తర్వాత 91 బ్యాచ్, 95 బ్యాచ్, 96 బ్యాచ్, అన్ని బ్యాచ్లు దే హ్యావ్ టు ఫేస్. కానీ కోర్టుకి వెళ్ళొచ్చు కదా. కోర్టుకి వెళ్ళినాము, కోర్టు కూడా ఎట్లా ఉంటుందో వాళ్ళు గొడవ మీద పిల్లకుంటే వాళ్ళ డైరెక్షన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సార్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే? ఇప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా చేస్తున్నాను ఇక్కడే. ఎందుకంటే యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వీఆర్ బిజీ రౌండ్ ది క్లాక్. అండ్ నౌ కీపింగ్ ఐడల్ ఇన్ ది హౌస్ ఐ కెనాట్ టాలరేట్. సో ఏదో ఒక ప్రొఫెషన్ ఉండాలని చేస్తాను. సార్ నక్సల్స్ మూమెంట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చారు. టెక్నాలజీ లేని టైంలో పనిచేశారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా ప్రయారిటీస్ పనిచేస్తున్న రోజులుండి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. క్రైమ్ జరగడం మరుక్షణాల్లో నిందితులు ఎవరైనా తెలుస్తుంది. కానీ మీరు చెప్పారు ఇందాక మీ సర్వీస్లో ఓరియంటేషన్ ఎక్కువ ఉండేది. ఒక ప్రతిదీ కూడా 10 మంది ముందు వెళ్ళాలి, తర్వాత రావాలి, ప్రతిదీ అనుమానంగా చూడడం, అటువంటి సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఇప్పుడు చూస్తున్న ఆఫీసర్లకి అటువంటి ఓరియంటేషన్ లేకుండా పరిస్థితి. కానీ సమస్య ఇంకొక రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నక్సల్ సమస్య లేదు అనుకుని ఉంటున్న ఆఫీసర్లకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఎప్పుడూ కూడా మనము యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వీ షుడ్ బి కాషియస్. లేదు అని మనం ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్కు వీ హ్యావ్ ఎ వెరీ వాస్ట్ ఇంటర్ స్టేట్ బార్డర్. రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి పెట్టుకుంటే నిజామాబాద్, ఆదిలాబాద్, దెన్ వరంగల్, కరీంనగర్, పార్ట్ ఆఫ్ కరీంనగర్, ఇవన్నీ ఖమ్మం, ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్, గడ్చిరోలి, చంద్రాపూర్, ఇవన్నీ కూడా బార్డర్సే. సో అదర్ సైడ్ దెర్ ఈజ్ యాక్టివిటీ. మీరు చూస్తూ ఉంటారు గడ్చిరోలో ఎవ్రీ 3-4 months దెర్ విల్ బి బ్లాస్టింగ్, దెర్ విల్ బి డెత్ ఆఫ్ మెనీ పోలీస్ పర్సన్. ఛత్తీస్గఢ్. సో అందుకోసం అని లేదు అని మనం ఈరోజు కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎవ్రీబడి షుడ్ బి అలర్ట్ మెంటల్లీ, ఫిజికల్లీ. ఉంటేనే వీ విల్ బి ఏబుల్ టు సర్వైవ్ అండ్ కంప్లీట్ అవర్ సర్వీసెస్ ఇన్ ది డిపార్ట్మెంట్. అంటే ఆ మూమెంట్ లేదు అనుకుంటే చాలామంది ఆఫీసర్ ఓరియంటేషన్ మర్చిపోతున్నారండి. లేదు, మర్చిపోతే దట్ ఈస్ యువర్ ఫైనల్ డే ఇన్ ది డిపార్ట్మెంట్. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్. డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? డిపార్ట్మెంట్ వచ్చేవాళ్ళు సర్వీస్ ఓరియంటేషన్తో రావాలి. వచ్చినప్పుడు దే కెన్ బెటర్ సర్వ్ ది సొసైటీ. సర్వీస్ ఓరియంటేషన్ లేనంత వరకు మనం ఏ జాబ్ చేసినా వేస్ట్. ఓకే.